నమస్తే. రజాకార్ ఈ పేరు వింటే తెలంగాణ చరిత్ర తెలిసిన వారెవరికైనా రక్తం మరిగిపోతుంది. అప్పటి ఆ అఘాయిత్యాల్ని తలుచుకుంటే ఇప్పటికీ చాలామందిలో ఒక రకమైన ఆవేశం. అయితే ఈ నేపథ్యంలోనే రజాకార్ సినిమాని తీశారు. మనతో పాటు ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, అలాగే డైరెక్టర్ యాటా సత్యనారాయణ గారు ఉన్నారు. దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. మనకి తెలిసిన చరిత్ర కాకుండా ఇందులో ఇంకేమైనా చెప్పబోతున్నారా, అలా కాకుండా ఇది ఏదైనా ఒక పార్టీకి సంబంధించి ఫేవర్గా ఉండేలా తీసారా, ఇలాంటి అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. కాబట్టి వాటి గురించి కూడా మనం వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. సో మొదటిగా మీతో మొదలు పెడదాం. గూడూరు నారాయణ రెడ్డి గారు, చాలామంది మిమ్మల్ని పొలిటీషియన్గా చూస్తారు. మీరు ఇలాంటి సినిమా తీసినప్పుడు మరి ఒక అనుమానం కలుగుతుంది కదా, ఏంటిది బీజేపీకి ఫేవర్గా ఉంది కాబట్టి ఇలాంటి సినిమాని తీసుకున్నారా, హైదరాబాద్ పర్టికులర్గా ఎంఐఎంకి ఏమన్నా వ్యతిరేకంగా ఉందా, ఇలాంటి అనుమానాలే ఉంటాయి కదా, మీరు ఏం సమాధానం చెప్తారు? మొట్టమొదటగా యాజ్ ఎ బీజేపీ కార్యకర్తగా, బీజేపీ పార్టీగా ఈ సినిమా ద్వారా బీజేపీ పార్టీ లబ్ధి పొందాలనే ఆలోచన మాత్రం లేదు. ఎందుకంటే యావత్ ప్రపంచంలో ఒక రాజకీయ పార్టీ ఏ ప్రజాస్వామ్యంలో అయినా ఉన్నదంటే అది భారతదేశంలో అది బీజేపీ పార్టీ. 13 కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు మొత్తం యావత్ భారతదేశంలో. 13 కోట్ల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఎప్పుడు ఏ లెక్కేసుకున్నా ఒక్కొక్క కార్యకర్త ఒక నిబద్ధత కలిగిన సైనికునిగా పనిచేస్తాడు. అది బీజేపీ కార్యకర్త. వాళ్ళు ఒక్కొక్కరు 4 ఓట్లు తెచ్చినా 65 కోట్ల ఓట్లు రాగలిగిన వ్యవస్థ ఉన్నప్పుడు ఈ సినిమా ద్వారా లబ్ధి పొందాలే. భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ ఒక హైదరాబాద్లో ఒక ఓల్డ్ సిటీకి పరిమితమైన ఒక అక్కడక్కడ చిన్న డాట్స్కి పరిమితమైన పార్టీని నిలువరించడానికి తీయాలనే ఆలోచన లేదు. ఓకే, మీరు చెప్పిన లెక్కలో చిన్న సవరణ, మనం మొత్తం హోల్ ఇండియా వైజ్ చూస్తే కనుక ఒక 100 కోట్ల పైన మన 142 కోట్లు. ఓకే, 142 కోట్ల మంది ఉన్నప్పుడు అక్కడ ఈ కంపారిజన్ అది కొద్దిగా సైడ్ పక్కన పెడతాం. ఓన్లీ కమింగ్ టు హైదరాబాద్ వద్దాం. ఓన్లీ హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాలకు వస్తే కనుక అప్పుడు డివైడ్ చేసుకుంటే మీ క్యాల్కులేషన్స్ ఎలా ఉంటాయి? అప్పుడు ఎంతమంది కార్యకర్తలు, ఎన్ని ఓట్లు మీకు వస్తున్నాయి, ఎలా ఉంది? మా దగ్గర ఇప్పుడు మా కార్యకర్తలు 25 లక్షల నుంచి 30 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. మరి 25 లక్షల నుంచి 35 లక్షల మంది కార్యకర్తలు ఉన్నప్పుడు, 30 లక్షల మంది కార్యకర్తలు ఉన్నప్పుడు అక్కడ కూడా మనకు ఉన్నాయి కదా లెక్క. చూస్తే 3-4 ఓట్లు లెక్క తీస్తే ఓట్ల కోసం ఈ పాటలు పడవలసిన అవసరం లేదు. ఈ సినిమా నేను యాజ్ అన్ ఇండిపెండెంట్గా ఒక భారతదేశ పౌరునిగా, తెలంగాణ పౌరునిగా, ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నా ఆలోచన ఒకటే. ఆనాడు జరిగిన ఈ ప్రాంతవాసుల మీద, ఈ నిజాం ప్రొవిన్స్, ఈనాటి పూర్తి తెలంగాణ, 5 జిల్లాలు మహారాష్ట్ర, 3 జిల్లాలు కర్ణాటకలో ఉన్న ప్రాంతం మీద ఆనాటి రాజు సొంత ప్రజల మీద దాడి చేసిన ఘటన. దాడి అంటే మామూలు దాడి కాదు, మారణ హోమం, నిశ్శబ్ద మారణ హోమం. మారణ హోమం అంటే కనీసం చంపేస్తే ఓకే, కానీ మహిళలను 60,000 మహిళలను మానభంగాలు చేపించిన ఘటనలు ఉన్నాయంటే అదెంత ఘోరమైన చూడండి. ఇక్కడ ఒక్క మహిళ మీద, ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిపిన 5 పిల్లలను ఎన్కౌంటర్ చేసేసారు. ఒక్కరి మీద, ఒక్కరి విలువ ఎంతనో చూడు. ఒక్క భరతమాత బిడ్డ మీద అంత దాడి, అమానుషమైన దాడి జరిగితే వాళ్ళని చంపేశారు. మరి 60,000 భరతమాత ఆడపడుచుల మీద, అమ్మల మీద, బిడ్డల మీద, కోడళ్ళ మీద జరిగిన అఘాయిత్యాన్ని తీయడానికి ఎవరికి రాని దమ్మునది నన్ను గూడూరు నారాయణని ఆపడానికి అని నేను ప్రశ్నిస్తున్నా మీ ద్వారా. ఎవడివిరా నువ్వు ఆపడానికి? నేను ఈ భారతమాత బిడ్డను, నా ప్రజల మీద, నా దేశస్తుల మీద, నా రాష్ట్రంలో, ఈనాటి రాష్ట్రంలో జరిగిన అఘాయిత్యాలను ఎవడు చేసిండు వాని గురించి నేను చూపించడానికి నేనున్నా. మిమ్మల్ని మీరు ఎవరిని హెచ్చరిస్తున్నారు? ఎవరైనా ఆపారా ఈ సినిమాని తీస్తుంటే మిమ్మల్ని? చాలామంది ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఎన్ని పరేషాన్లు చేశారంటే అన్ని పరేషాన్లు తెలంగాణ భాషను చెప్పాలని చెప్తున్నారు. ఎందుకని? ఎందుకో ఏమో వాళ్ళ బాంధవ్యాలు ఉన్నాయి కదా, వాళ్ళని మచ్చిక చేసుకోవడానికి, వాళ్ళ బాంధవ్యాలను మచ్చిక చేసుకోవడానికి గత ప్రభుత్వం వాళ్ళు ఆపారు కదా, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. మేము కెనాట్ పుట్ ఇట్ ఆన్ రికార్డ్ బికాజ్ ఒక్కొక్కరికి మళ్ళీ అదంతా బాగుండదు. చాలా కష్టాలు పెట్టారు. ఆనాడు రిలీజ్ చేద్దామని మేము ప్రయత్నం చేస్తుంటే ఎలక్షన్ వచ్చిందన్నారు, ఆపేసినాం. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒకడు అంటాడు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి అని చెప్పి ఏదో మాట్లాడుతుంటారు. కోర్టుకు కూడా పోతున్నారని తెలిసింది. ఎక్కడన్నా పోండి, మీ తాత ముత్తాతల దగ్గరికి ఎక్కడకన్నా పో,
ఈ సినిమాను నేను రిలీజ్ చేస్తాను మొత్తం యావత్ భారతదేశంలో. ఓకే. సత్యనారాయణ గారు ప్రొడ్యూసర్ గారు అయితే ఈ విషయంలో ఎలా ఏదైనా కానీ నేను రిలీజ్ చేస్తానని ఉన్నారు. అసలు మీరు స్టోరీ అది రాసుకున్నప్పుడు లేకపోతే అసలు దీన్ని తెర మీదకి తీసుకురావాలనుకున్నప్పుడు వచ్చే అడ్డంకుల గురించి ముందుగా ఆలోచించారా? వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకున్నారా? చరిత్ర చెప్తున్నప్పుడు అడ్డంకులు వస్తాయని ఎవరు అనుకోరు, అంత మూర్ఖులు ఇంకా ఉన్నారనుకోరు ఎవరు. ఎందుకంటే ఇది చరిత్ర, ఇక్కడ జరిగింది, దాని వెనుక చాలా హిస్టరీ ఉంది, చాలా మంది పోరాట యోధులు ఉన్నారు, చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంటే అప్పటికి సంబంధించిన పార్టీ ఏది లేదు అనుకుంటే అది వేరే విషయము. కానీ ఆ టైంలో స్టార్ట్ అయిన ఒక పార్టీ ఇప్పుడు ఈ ప్లేస్లో దానికి కూడా ఒక ముఖ్యమైన స్థానం ఉంది కాబట్టి ఇదంతా అంతే. వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం చేద్దాం అనుకున్నారు తప్ప చరిత్ర కోసం ఆలోచించలేదు వాళ్ళు. అందుకనే వాళ్ళు చరిత్రహీనులు అయిపోతారు. చరిత్ర గురించి ఆలోచిస్తే ఇంకా మేము ఎప్పుడు కూడా భయపడలేదు. ఏ రోజైనా కూడా మా హిస్టరీని బయటకు పెద్దామనుకున్నాం, అదే పనిలో సినిమా స్క్రిప్ట్ చేసుకున్నాం, సినిమా చేసినాం, ఈరోజు ముందుకు వస్తున్నాం అంతే తప్ప ఏదో అయింది ఎవరు ఆపుతారనే ఆలోచన ఎప్పుడు లేదు. ఎవరు ఆపరు అన్న ధైర్యం మాత్రం ఉంది. ఓకే. ఈ పాత్రలో అంటే ఒక ముఖ్యమైన స్త్రీ పాత్రలో అనసూయ గారిని తీసుకున్నారు. ఈ స్త్రీ పాత్ర ఎలా ఉంటుంది? అంటే ఆవిడ ఒక పోరాట యోధురాలు ఒక ఎపిసోడ్లో ఉంటుంది. అంటే మామూలుగా ఏంటంటే సినిమానే ఎపిసోడిక్ స్టోరీ కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక పోరాట యోధుడు లేదా యోధురాలు మహిళ ఎవరో ఒకరిని అలా ప్లాన్ చేసాం కాబట్టి ఇక్కడ అనసూయ గారి క్యారెక్టర్ కూడా ఒక ఎపిసోడ్లో ఆవిడ క్యారెక్టర్ ఉంటుంది. ఆ ఏరియాలో ఆవిడ ఎలా ఫైట్ చేసింది, ఆవిడ జరిగింది ఏంటనేది చిన్న ఇంకొక ఎపిసోడ్ ఉంది. ఓకే. ఇందులో చరిత్ర గురించి చెప్తున్నప్పుడు మీరు ఎలాంటి విషయాల్ని ఎక్కువ శాతం చూపించాలి అనుకున్నారు? అంటే ఎక్కువ ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? ఒక కాసిం రజ్వీనా లేకపోతే నిజాం రాజా ఎవరు ఉంటారు? ఉన్న 2.5 గంటలు సమయంలో మనము 396 రోజుల్లో జరిగిన సన్నివేశాలు, 2 లక్షల మర్డర్లు, 60,000 మానభంగాలను అయితే మొత్తం చూపించలేం కదా. దాంట్లో 2-3 సన్నివేశాలు ఉంటాయి, మర్డర్స్ కూడా కొన్ని ఉంటాయి, కొన్ని ఊచకోతలే ఒక 4-5 సన్నివేశాలు ఉంటాయి. సో ఎవరి మీద అనేది కాదు, ఒకటి రజాకార్ల మీద, ఆనాటి నిజాం మీద, మీర్ ఉస్మాన్ అలీ పాషా మీద కాసిం రజ్వీ. ఇక్కడ ముఖ్యమైన పాత్రధారుడు ఎవరు? రాజు సొంత ప్రజల మీద దుర్బుద్ధితోని ఒక దేశాన్ని స్థాపిద్దాము, తుర్కిస్తాన్ లేకుంటే ఉస్మానిస్తాన్ అనే దేశాన్ని నేను సెపరేట్గా చేసుకుంటా, పాకిస్తాన్తో దోస్తాన పెట్టుకుంటా అని చెప్పి చేసిన ఆ అఘాయిత్యం, దాన్ని ఇప్పటి వరకు ఎవడు తీయలే. మీరు అన్నట్టుగా ఒక పార్టీ ఇక్కడికి వెళ్ళి పుట్టింది, అదంతా కథ. అది ఏదేమైనా నేను దాని గురించి చాలా చిన్నోని అయిపోతా. ఇది ఇక్కడ రాజకీయం మాట్లాడతలేను. నేను చరిత్రను చిత్రంగా చూపించే బాధ్యత నేను నా భుజాల మీద పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నా? నేను నా భారతీయత మీద, నా భరతమాత మీద నాకు మమకారం ఉంది, నా భగత్ సింగ్ మీద నాకు ప్రేమ గౌరవం ఉన్నది. అటువంటి దేశంలో పుట్టి ఈనాడున్న 142 కోట్ల జనాభాలో 100 కోట్ల మంది యంగ్స్టర్స్ ఉన్నారు. రేపటి భావితరాలకు దిశానిర్దేశం నిర్వర్తించే వ్యక్తులు ఉన్నారు. వాళ్లకు తెలియజెప్పాలి, రజాకారులు మళ్ళీ పుట్టొద్దు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. అంటే ఏం చేయాలి అంటే సంఘటితంగా ఉండాలి, ఆలోచనలు అందరూ కలిసిమెలిసి చేయాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నాడు. ఒకడు అంటాడు 15 నిమిషాలు పక్క జరగండి పోలీసు వాళ్ళు, మేమేందో చూపిస్తాం అని చెప్తాడు. అంటే నీదేంద్రా, నువ్వు ఎవరినివిరా సైకిల్ కానివి, నువ్వు ఎవరినివిరా చెర్ర కానివి, నువ్వు అసలు నువ్వు ఎట్లా భయపెడతావురా మమ్మల్ని? భయపడాలన్నా? ఇంకా నువ్వు సినిమా తీయొద్దంటే కూడా నేను తీసి గాజులు వేసుకొని కూర్చోవాలి, లంగా వేసుకొని కూర్చోవాలన్నా? నేను ఒక పురుషుడు అనే దానికి ఒకటి ఉంటుంది కదా, దెర్ ఈజ్ లిటిల్ బిట్ వీరత్వం ఉంటుంది కదా. ఆ వీరత్వంలో శూరత్వాన్ని నేను చూపించకుండా నువ్వు నన్ను ఇంటికాడ కూర్చోమంటావాను? అసలు నువ్వు ఎవరివి అంటున్నా. నేను నా దేశం గురించి, నా రాష్ట్రంలో జరిగిన మారణ హోమాన్ని, మారణకాండను ఒక సినిమా రూపంలో చూపిస్తానంటే నీకెందుకు నొప్పి? నువ్వేమైనా వాని వారసునివా? వాడు అంటున్నా, ఎవడు? రజాకార్ గాని వారసునివా నువ్వేమన్నా? ఆ పిచ్చి తుగ్లకు వారసువా నువ్వేమన్నా? ఇక్కడ రాజుగా ఉండి సొంత ప్రజల మీద ఇన్ని బలప్రయోగాలు, ఇన్ని ఇంత మారణకాండను సృష్టించిన ఆ పిచ్చిరాజు గురించి నువ్వేమన్నా మాట్లాడుతున్నావా? వాళ్ళు ఉన్నారు కదా, వచ్చి మాట్లాడమని చెప్పి. ఆపితే ఆపమను. ఎవడో వస్తాడు, ఏమో మాట్లాడతాడు, ఏదో మతక్కలాలు డిస్టర్బ్ చేస్తే పోలీసులను తీసుకుపోయి తొక్కుతారు పట్టుకొని. ఎవడరా చేసేటోడు? ఈ ప్రాంతంలో ఇంకా మళ్ళీ నాటకాలు చేస్తారా మీరు? మేము అది చేస్తాం, ఇది చేస్తామని. మేమైతే చేయమరా ఇప్పుడు. ఏనాడు కత్తి పట్టుకోము, లేకుంటే డాల్ పట్టుకోము, లేకుంటే ఏదో త్రిశూలం పట్టుకొని బయటికి వెళ్ళాం. పోతే దేవుంది త్రిశూలం పట్టుకుంటాం, మొక్కుతాం, మళ్ళీ అన్నే పెడతాం, బయటకు వస్తాం. అంతేగాని మీ ఆలోచనకు అనుగుణంగా మేము నడుచుకునే వ్యవహారం కాదు ఇది. భరతమాత బిడ్డగా నాకు పూర్తి హక్కులు ఉన్నాయి.
భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన హక్కుల ప్రకారమే నా రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చేస్తున్నా. దానికి ఎందుకు నొప్పి? పైసలు నాయి, కష్టం నాది, ఆలోచన నాది, మంచి ఆలోచన నాది. ఈ భారత ప్రజానీకానికి నేను తెలియజెప్పాలే ఆనాడు జరిగిన అఘాయిత్యము. నాజీలు జరిపిన మారణకాండ కంటే ఇంతకంటే వర్స్ట్ ఇది. నాజీల గురించి ఇప్పటిదాకా 50 సినిమాలు వచ్చినాయి. మరి రజాకార్ల గురించి ఒక్క సినిమా రాలేదు, వచ్చింది. దానికి ఎందుకు నొప్పి? హూ ద హెల్ ఆర్ యూ? If you want to do any wag your tail, either I can cut you or the system can cut you. No problem. You want to attack me? Come, attack me. I am ready. ఓకే, ఇది ప్రిన్స్లీ స్టేట్స్ని మొత్తం ఒక భారతంలో కలిపే ప్రయత్నం చేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే అప్పుడు అది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ క్రెడిట్ ఏదన్నా అంటే ఈ సినిమాలో కూడా మీరు ఆ క్రెడిట్ ఏమన్నా ఆయనకి ఇచ్చే ప్రయత్నం ఇది చూపిస్తారా? ఇక్కడ ఒకటి గ్రహించాలి. పార్టీ, ప్రభుత్వము, పెద్దలు అనే సబ్జెక్ట్ కాదు. ఇక్కడ ప్రజానీకం అంటే ఆ రోజు భారత భూభాగానికి ఆనుకొని ఉన్నది. జస్ట్ కలవాలంతే, టెక్నికల్గా కలవాలి. 545 సంస్థానాలలో 542 సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి స్వాతంత్రం రాగానే. 3 సంస్థానాలు కాలే. ఒకటి కాశ్మీర్, రెండోది జునాగఢ్, మూడోది నిజాం, ఈ హైదరాబాద్ సంస్థానం. కాశ్మీర్ మీద మీకు తెలుసు, ఆడ పాకిస్తాన్ వాళ్ళు పోయినరు, వాళ్ళకి సరిపోలే. ఇంకా ఈనాడు ఇలా బిచ్చమెత్తుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ సరిపోలేదని చెప్పి వచ్చి కాశ్మీర్ మీద పడ్డారు. ఈ POK అనేది ఏంది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. దండెత్తిరు మళ్ళా. అప్పుడు రాజు హరి సింగ్ గారు ఏమన్నారు? భారతదేశం ప్రభుత్వం దగ్గరకు వచ్చి, అయ్యా నాతో కాదుగా, మీరు మీ విలీనం చేసుకుంటారా, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి సరెండర్ చేసిండు. నెక్స్ట్ మిగిలింది జునాగఢ్. జునాగఢ్ వాళ్ళు ప్లెబిసైట్కి పోయిండ్రు. ప్లెబిసైట్కి పోతే మెజారిటీ ప్రజలు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా భారతదేశంలో విలీనం అవుదామన్నారు. అయిపోయింది. ఇక్కడ ఈయనకు 1 సంవత్సరం స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఇచ్చారు. ఏంటిది? నీ మీద ఎలాంటిది ఉండదు, నీకు ట్యాక్సులు ఉండవు, నీది ఎంత డబ్బు ఉందో, బంగారం ఉందో, ఆభరణాలు ఉన్నాయో, వజ్రాలు వైడ్యాలు ఉన్నాయి, ఏడబెట్టుకుంటూ పెట్టుకో, నీ భూములు ఏమున్నాయి అని సెటిల్ చేసుకొని భారతదేశంలో విలీనం గమన్నారు. ఆ సమయంలో ఈయనకు దుర్బుద్ధి పుట్టి, నేను రిచ్ మ్యాన్ కదా, నా అయ్య జాగీర్ ఉంది కదా, నా తాత ముత్తాతల జాగీర్ ఉంది కదా, పైనుంచి తెచ్చినాం కదా మేము అని చెప్పి ప్రజల సొమ్ము, సర్కారీ రకం రూపంలో వచ్చిన సొమ్ముని సొంత సొమ్ముగా భావించే మూర్ఖుడు ఎవరంటే ఆనాటి నిజాం. ఆ మూర్ఖుడు సొంత ప్రజల మీద బలోప్రయోగం చేస్తాడు. తప్పు చేస్తే సంపు, ఉరికంబం ఎక్కి రాళ్లతోని కొట్టి సంపు, కొరడాలతోని కొట్టు, కత్తితోని శిరచ్ఛేదం చేయి. కానీ నీ సొంత ఆడపడుచుల మీద, నువ్వు సొంత బిడ్డల లాంటి వాళ్ళు, కోడలు లాంటి వాళ్ళ మీద నీ అఘాయిత్యాలు ఏంద్రా బాబు? అధికార దుర్వినియోగం. అంతే కదా. దాన్ని నేను ఈ సినిమాలో చూపిస్తున్నా. తప్ప నాదేమన్నా అమ్మా? తప్ప నాదేమన్నా? అయితే డైరెక్టర్ గారు, ఈ సినిమాలో మెయిన్ విలన్ కాసిం రజ్వీనా లేకపోతే నిజాం రాజా? ఎందుకంటే కాసిం రజ్వీ కూడా ఒకానొక టైంలో నిజాం రాజుని తను అనుకున్నట్లుగా ఆడించాడని వింటూ ఉంటాము. ఎలా మీ వర్షన్లో ఎలా ఉంది అది? గ్రౌండ్లో దిగింది కాసిం రజ్వీ, వెనక నడిపించింది రాజు. సో ఇద్దరు విలన్స్. ఓకే, ఇద్దరు విలన్స్. ఓకే, మెయిన్ విలన్ ఎవరు అనుకోవాలండి? అదే చెప్తున్నాను. రాజే మెయిన్ విలన్ అవుతారు. అతనేగా నడిపించింది వ్యవస్థనంతా. అతను లేకపోతే ఇది జరిగేది కాదు కదా. అతనే మెయిన్ విలను. ఎదురుపడిందేమో ఇతను రజ్వీ. ఓకే సార్, ఈ సినిమా ఎమోషనల్ రైడ్గా ఉంటుంది చాలా వరకు. ఎందుకంటే అది ఒక మహిళలు లేకపోతే అక్కడ ఉన్న వల్నరబుల్ పీపుల్ మీద జరిగే ఆ దాడులు చూస్తున్నంతసేపు ఒక ఎమోషనల్ రైడ్ కనపడుతూ ఉంటుంది. అయితే ఇంకొక పక్క కొంచెం ఇదేంటిది మారణ హోమం అంటున్నారు కదా, అది ఎటు నుంచి ఎలా జరిగినా కానీ చూడడానికి ఆ వైలెన్స్ అనేది మన ప్రేక్షకులు ఎలా తీసుకుంటారు? అంటే వైలెన్స్ అనేది యాక్షన్ సినిమాల్లో చాలా సినిమాల్లో చూసిందే. ఇక్కడ ఏంటంటే అమాయకుల మీద జరిగిన అన్యాయం. అమాయకుల్ని ఇప్పుడు రెడ్డి గారు చెప్పినట్టు మానభంగాలు చేసింది, మర్డర్లు చేసి ఊరు తగలబెట్టేసి చిన్నపిల్లల్ని చంపి, పెద్దవాళ్ళని చంపి, ముసలాళ్ళని చంపి ఇన్ని రకాలుగా చేసింది. ఇదేంటంటే వైలెన్స్గా తీసుకుంటే వైలెన్స్, బట్ వాళ్ళ మీద జరిగిన అఘాయిత్యంగా తీసుకుంటే అదే హిస్టరీ. ఆ హిస్టరీలో ఉన్నది అది. సో దాన్ని ఏంటంటే మనం సినిమాకి ఎంతవరకు అవసరమో ఎంతవరకు చూపించగలం, అవసరం కాదు, ఎంతవరకు చూపించే అవకాశం ఉంటుందో అంతవరకు మాత్రమే చూపించగలిగాం. ఎక్కువ వైలెన్స్ ఇప్పుడు జనం అయ్యో చూడలేరేమో అనే పరిస్థితి ఏముండదు. మామూలుగా ఏ సర్టిఫికేట్ వచ్చినా ఏ సర్టిఫికేట్ అంటే పెద్దలకు మాత్రమే అంటారు, బట్ నేనేమంటానంటే పెద్దలకు మాత్రమే, కానీ చిన్నపిల్లలకు సరిగ్గా తప్పకుండా చూపించండి మీ పిల్లలకి అని చెప్తాను. ఎందుకంటే ఇది మన హిస్టరీ, మన అస్తిత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఓకే,
ఇప్పుడు సిద్దిపేట ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే ఈ అఘాయిత్యం ఎక్కువ జరిగింది అని చెప్పి మన చరిత్ర చెబుతోంది. మీ సినిమా ఎక్కువ శాతం ఎక్కడ తీశారు, ఏ రకంగా ఉంటుంది, ఏం చూపిస్తున్నారు? సిద్దిపేట అనేది కాదు, నల్గొండ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, కరీంనగర్లో, ఆదిలాబాద్లో అన్ని ప్రాంతాలు జరిగింది. ఓకే. సిద్దిపేట అనేది ఏం కాన్సన్ట్రేషన్ లేదు. ఓకే. నో నో. ఒక ఎక్కువ ఘటన ఏదో ఒకటి ఇంపార్టెంట్గా ఒకటి సిద్దిపేటలో పెద్దది 1000 ఊరుల మర్రి అని చెప్పి నిర్మల్లో ఉంది. అక్కడ రామ్జీ గోండు అక్కడ వాళ్ళని అప్పుడు 1000 మందిని ఉరిదీసింది. అప్పుడు నిజాం ఈయన ఒకటే కాదు కదా, బ్రిటిషర్లను చెంచాల లెక్క పెట్టుకున్నాడు కదా. అప్పుడు ఈడ కాపలా కుక్కల లెక్క పెట్టుకున్నాడు బ్రిటిషర్లని, పెట్టుకొని వాళ్ళతో కూడా చేపించిండు అఘాయిత్యం. ఓకే. అప్పుడు రజాకార్లకి బాగా ట్రైనింగ్ ఇస్తూ దాదాపు 2 లక్షల మంది వరకు ఏమో ఉండేవాళ్ళు అని చెప్పి విన్నాం. సో అంతమందిని ఎదుర్కోవడానికి ఒక మహిళ లేకపోతే ధైర్యం కలిగిన కొందరు సరిపోరు, ఎందుకంటే వాళ్ళని అణిచివేయడానికి కూడా ఎలాగో ఆ ట్రోప్స్ దిగుతూనే ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా మీ సినిమాలో కనిపిస్తాయి? అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇక్కడ ఒక మహిళ అని కాదు, స్కూల్కి వెళ్ళే పిల్లాడి దగ్గర నుంచి కాటికి వెళ్ళే ముసలాడి వరకు అందరూ ఫైట్ చేశారు. అంటే ప్రపంచ చరిత్రలో ప్రజలంతా మమేకమై చేసి పోరాడిన హిస్టరీ ఇది మంది. సో అందరూ ఉన్నారు. అయితే ఏంటంటే మహిళలు ఎక్కువ పార్టిసిపేట్ చేశారు, భయపడవు. ఎందుకంటే మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, ఎక్కువ రివోల్ట్ అయ్యారు. కాబట్టి మహిళలు ఎక్కువ మహిళా పోరాట యోధులు ఎక్కువ కనిపిస్తారు. ఓకే. ఎక్కువ భయపడేది మహిళలే. ఆ అవకాశం వచ్చిన, లేకపోతే అది శృతి మించితే ఎక్కువ ధైర్యంగా పోరాడింది కూడా మహిళలే. ఓకే. సో ఇందులో మనం హీరోగా ఎవరిని చూడొచ్చండి? వీళ్ళందరూ హీరోలే. ఓకే. అందరూ కంటెంటే హీరో. ఇక్కడ పోరాడిన ప్రతి పోరాట యోధుడు హీరోనే. కాబట్టి ఏంటంటే ఇది సినిమాటిక్ స్టోరీ కాదు, హిస్టరీగా కథనే హీరో. కథలో చాలామంది హీరోలు ఉన్నారు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. ఓకే సార్, మీరు ఎలా కాదన్నా ఎంత కాదన్నా మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే కేరళ స్టోరీ, ఇలాంటి సినిమాలు, ఇప్పుడు రజాకర్, ఇవన్నీ కూడా ఏదో ఒక ఇష్యూ గురించి చూపిస్తున్నవి అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేసరికి మాత్రం పర్టికులర్గా ఎక్కువ శాతం ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా కనిపించినవి కనబడుతున్నాయి. అంటే సేమ్ అంశం మీదే వస్తున్నాయి. ఆ అంశం మీద వచ్చినప్పుడు ఆ రెండిట్లకి ఎన్ని అడ్డంకులు వచ్చాయి, ఎలా వచ్చాయనే తెలీదు. రిలీజ్ అయితే అయ్యాయి. మీ సినిమాకి మాత్రం అంతకు మించి ఎక్కువ అడ్డంకులు వస్తున్నాయి అనుకుంటున్నారా? లేదు, నాకు అలా లేదని అడ్డంకులే అంతకు మించి. బికాజ్ అక్కడ డైల్యూటెడ్ కదా కాశ్మీర్ ఫైల్స్ అనేది. ఆడ ఎవరు చేయాలి, టెర్రరిజం అంతమైపోయింది, ఎవడొస్తాడు ఇంకా. ఇక్కడ కాశ్మీర్ కేరళ స్టోరీ, అది మహిళలు గాయమైపోయినారు, ఇన్ని వేల మంది అన్ని వేల మంది అనే సబ్జెక్టు, వాళ్ళని ఏ విధంగా మార్చాలి అనేది అదొకటి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ అసలు ఒరిజినల్ ఇక్కడ అసలు ఫల్క్రమే ఇక్కడ ఉన్నది. వాటి బేస్ కంటే దీని బేస్ చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇది చరిత్ర. ఇది రాజకీయ కోణంతో వాళ్ళు చూస్తారు కానీ మేము చూస్తలేము. వీ డోంట్ హ్యావ్ టు, వీఆర్ ఆల్రెడీ రూలింగ్ కంట్రీ. ఎవరు వద్దన్నా కాదన్నా మళ్ళీ 375 నుంచి 425 సీట్లు వస్తాయి బీజేపీకి ఇండిపెండెంట్గా. ఆ సీట్ల కోసం ఈడ పాటలు పడవలసిన అవసరం లేదు. ఇది ఏంటంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ నేను ఉన్నది ఈరోజు బీజేపీలో కాబట్టి దానికి ఒక చిన్న డాట్ వేస్తారు, చిన్న చుక్క పెడతారు, దృష్టి చుక్క లెక్క. సో దాంతో పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ మై రైట్, వై నాట్? ఇప్పటి వరకు ఏంది ఒక వ్యక్తి చేస్తే, ఎవరు చేయండి ఒక సాహసం చేసి ఒక వ్యక్తి చేస్తే వీ షుడ్ అప్రిషియేట్ ఆర్ వీ షుడ్ నెగ్లెక్ట్ హిమ్? అప్రిషియేట్ చేయాలి కదా. మరి ఐ డిడ్ ఇట్, అప్రిషియేట్ అండ్ కైండ్లీ వాచ్ ద మూవీ. ఓకే. మీకు ఇప్పుడు అడ్డంకు అనుకున్న పార్టీలు లేకపోతే ఆ మనుషులు అనుకుంటే కనిపిస్తున్న ఒక 2 అంటే గత ప్రభుత్వం ఏదేమైనా ఇప్పుడు అవన్నీ గత 15 తారీఖు అంటే 5 రోజులు ఉన్నది. ఈ రోజు కూడా మాకు అడ్డంకులు ఉన్నాయి తెలుసా మీకు? ఈ రోజు కూడా 15 తారీఖు వస్తా లేదా అని ఒక సస్పెన్స్, ఒక కేసులు ఉన్నాయా? వేసారని తెలిసింది, ఇప్పుడే నేను సంతకం పెట్టి వచ్చిన. ఓకే. ఓకే. మరి రిలీజ్కి ఏమైనా అడ్డంకి వస్తే సార్ ఎలా డీల్ చేద్దాం? విల్ సీ, గాడ్ ఈజ్ గ్రేట్. ఓకే. ఇది ఒక అమాయకుల మీద జరిగిన అమానుషం. నాకు ఈ సినిమా తీయడానికి ప్రేరేపించింది లార్డ్ వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలవాడు. ఎందుకంటే అక్కడ నుంచి నాకు ఇన్ఫ్యూజన్ వచ్చింది, దర్శనానికి పోతే అక్కడ వచ్చింది ఈ ఆలోచన. సో ఆయననే చూసుకుంటాడు, ఇంకెవరు చూసే అవసరం లేదు. ఓకే. అయినా కానీ మీ వెనుకున్న స్ట్రాంగ్ పిల్లర్ ఎవరు? దేవుడే. ఓకే. దేవుడే కదా, నాకు దేవుడే చెప్పిండు. నేను అన్ని ఇంటర్వ్యూల్లో చెప్పిన, మీరు అంటే ఆ లైన్ రాలేదు. 27 జనవరి 2022 నాడు నేను రేణిగుంటలో నా విమానం దిగింది.
ఇట్లా టచ్ కాగానే రజాకార్ అని వచ్చింది మైండ్లో. ఓకే. రజాకార్ అనేది రావాల్సిన అవసరం లేదు కదా నేను అనుకుంటా. స్వామి చెప్పిండు, నేను 7 కొండల పై నుంచి చెప్పిండు, బాబు ఇప్పటివరకు ఎవరు చేయలే, నువ్వు చేయి. ఇది కూడా హిందూ సమాజం మీద, హిందువుల మీద జరిపిన ఊచకోత ఈ భారతదేశంలో ఇది ఒక్కటే మిగిలింది చూపవలసింది. తక్కిన ఎన్నో ఉన్నాయి. హిందూ రాజుల గురించి చరిత్రలో రాయాలి. ఎప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ, షాజహాను, అక్బర్ వీళ్ళ గురించే రాస్తారు. షాజహాను వాడెవడో పోయి ఆయన పెళ్ళానికి మక్బరా కడితే అదో అని పోయి చూస్తారు. ఇవాళ వాడని పోతున్నాడు దానికి దగ్గర. చెప్పిన చరిత్రనే చెప్పారు. విదేశీయులు పోతున్నారు కానీ వాడు భారతీయుడు వాడు పోతలేడు. ఎందుకంటే అరే ఏమో బొందలగడ్డకి ఎందుకు పోతాం రా పోయి పొద్దున పోయి అని చెప్పిన పరిస్థితి కదా. ఇప్పుడు ఒక మక్బరా అంటే బొందలగడ్డనే కదా అమ్మ. అది బొందలగడ్డకు పోతాం మనం, పోయి వస్తే మళ్ళీ స్నానం చేసుకుంటాం పైనుంచి కింద, బెల్ట్ను కూడా కడుగుతాం, బూట్లను కూడా కడిగి లోపలికి ఎంటర్ అవుతాం. సో అట్లా ఆ రాజుల గురించి చూపించింది కానీ రాణా ప్రతాప్ గురించి లేదు, శివాజీ గురించి లేదు, అశోకుని గురించి లేదు, రాణి రుద్రమదేవి గురించి లేదు, ఝాన్సీ బాయి గురించి లేదు, తాంతియా తోపే గురించి లేదు. అదంతెందుకు అస్సలు వీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి లేదు. గాంధీ మహాత్ముడు, నెహ్రూవే. మరి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉండి 394-96 రోజులు ఎందుకు వెయిట్ చేసిండు హైదరాబాద్ గురించి? ఎందుకు చేసిండు? ఇక్కడ ఆయనకు తెలియదా? అదే ప్రధానమంత్రికి తెలియదా? ఐబీ అనే సంస్థ అప్పటికి లేకుండొచ్చు. ఇక్కడ ఏజెంట్ ఉన్నాడు కదా మున్షి అని, అంబాసిడర్ ఉన్నాడు కదా, భారతదేశ ప్రతినిధి ఇక్కడ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాడు కదా, ఆయన కూడా చెప్పిండు కదా, ఉత్తరాలు రాసిండు, మనుషులను పంపించిండు. ఎందుకు కూర్చున్నారు దాని మీద? నెహ్రూ కూర్చుంటే దాని మీద సర్దార్ వల్లభాయ్ కళ్ళు తెరుచుకొని ఆయన గుండె ఆపుకోలేక ఈ తెలంగాణ ప్రజలను, ఈనాటి తెలంగాణ ప్రజలను విమోచన చేసిండు. ఫాదర్ ఆఫ్ తెలంగాణ ఎవరంటే ఆయన్నే, సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే అడిగాను, ఈ సినిమాలో ఆయన్ని ఒక హీరోగా ఏమన్నా లాస్ట్ చూపించారా? ఫైనల్గా ప్రొటాగనిస్ట్ ఆయన్నే ఉంటాడు కదా, హీఈస్ ద వన్. అంటే అహంకార భరితమైన నాటి నిజాంని తల వంచిండంటే ఎవరు తల వంచే కార్యక్రమం చేసింది ఎవరంటే సర్దార్ వల్లభాయ్. అప్పటిదాకా ఎవరి దగ్గర ముంగట పోయి దండం పెట్టలేదు, ఈయన ముంగట ఆయన పెట్టిండు అంతే. ఓకే. ఈ సినిమా వస్తుందని ఒక బీజేపీ నాయకుడిగా మీరు మోదీ గారి వరకు ఏమన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? న్యాచురల్గా పోతుంది కదా, థియేటర్లలో రిలీజ్ అయితే భారతదేశంలో మొత్తం రిలీజ్ చేస్తున్నాము. అంటే రిలీజ్ అయితే కాదు సార్, ముందు ఇప్పుడు ఇన్ని అడ్డంకులు ఉన్నాయి కదా, యాక్సిస్ అంతా ఉండదు కదా. నేను ఒక సామాన్య కార్యకర్తను, ఒక అసెంబ్లీలో నిలబడ్డోని, టైం ఏంటి ఉంటుంది, అపాయింట్మెంట్ ఎక్కడ దొరకదు కదా. రైట్. అదంతా చేసే అవన్నీ ఏం చేయలేదు నేను, బట్ జనరల్గా తెలుస్తుంది వాట్స్ హ్యాపెనింగ్ అనేది. ఈ సినిమా ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది సార్? భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి హైదరాబాద్ రాకముందు అక్కడక్కడ ఏం జరిగింది అనేది ఫ్లాష్ బ్యాక్ రూపంలో ఉంటుంది. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, హైదరాబాద్కి ఎందుకు రాలేదు, హైదరాబాద్కి ఎప్పుడు స్వతంత్రం వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎంతమంది పోరాటం చేస్తే వచ్చింది, అదే కథ. ఓకే. మీ ఇద్దరికి ఇప్పుడు మనం నిజాం రాజుల ఈ కట్టడాలు వీటి గురించి చూసుకుంటే హైదరాబాద్లో మనకి అందరూ విజిటింగ్ చేసే ప్లేసెస్ ఇవి ఎక్కువ మనకు కనబడుతున్నది కూడా గోల్కొండ ఫోర్ట్ ప్లస్ కుతుబ్ షాహీ టూమ్స్ ఇవి కనబడుతుంటాయి. మీరు అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళారు? వెళ్ళినప్పుడు మీకు కలిగే ఫీలింగ్ ఏంటి? అది దానికి నిజాం రాజులకు సంబంధం లేదమ్మా, అది కుతుబ్ షాహీలే. అప్పుడు నిజాంకు రాకముందు ఉన్న రాజులది, అది కులీ కుతుబ్ షా టైంలో వచ్చింది. అదే నిజాం రాజుల వాళ్ళ గురించి ఇక్కడ ఏం చెడుగా ఏం లేదు, ఉన్నదల్లా ఒకడే. మీరు ఉస్మాన్ అలీ పాషా గురించే మాకు సంబంధం. మహబూబ్ అలీ పాషా మంచోడు, చాలా మంచోడు, కానీ మీరు ఉస్మాన్ అలీ పాషా ఈజ్ ద డ్రెడ్ఫుల్ ఫెలో, రాక్షసుడు, నరరూప రాక్షసుడు, అమాయకునిగా కనబడే నరరూప రాక్షసుడు. ఎవరంటే ఆయన సొంత మనుషుల మీద ఈ అఘాయిత్యాలు చేసిన ఏ రాజు లేడు ప్రపంచంలో. ఆఖరికి ఉగాండాను పరిపాలించిన ఈదీ అమీన్ లేడు, లేకుంటే లెబనాన్ పరిపాలించిన గడాఫీ లేడు, లేకుంటే ఇరాకును పరిపాలించిన సద్దాం హుసేన్ లేడు. అంతకంటే డేంజరస్ మ్యాన్ హియర్. అక్కడ వేరే జరిగినాయి అక్కడ, కానీ ఈడ సొంత ప్రజల మీద, అమాయకుల మీద, అంటే హిందువుల మీద ఊచకోత జరిపితే దాన్ని బయటికి తీసి సినిమా రూపంలో చూపిస్తానంటే ఇంతమందికి ఆబ్జెక్షన్, ఇన్ని ప్రాబ్లమ్స్, ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ. మేమంతా అన్వాంటెడ్ పీపుల్. ఓకే. కాదు, ఇప్పుడు మీరు చూపిస్తున్నది ఫైనల్గా ఎలాగో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఒక హీరోగా ఎలాగైనా చూపించాల్సిందే, ఎందుకంటే దీనికి తెరపడింది ఆయనతోనే కాబట్టి. మరి అలాంటప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ ఎందుకు మీకు సహాయం చేయదు? నేనేం అడగలే ఎవరిని. నేను ఆ పార్టీలో 40 సంవత్సరాలు పనిచేసినా కానీ ఇప్పటిదాకా పోలే.
కలుస్తాను, ముఖ్యమంత్రి గారు కూడా కలిసి నేను అడుగుతాను. ఏమని ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వండి, దీని గురించి చరిత్ర అంతా మన గురించే కదా అని నేను ఇవాళ వీలైతే ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత వెళ్ళాలని ఆలోచన ఉంది. ఓకే, టైం ఇస్తే పోతాను. సరే సార్, అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే ఇలాంటి సినిమాలు ఒక ఎత్తు ఉంటాయి. అంటే మీరు ఒక ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి ప్రొడ్యూసర్కి ఎలాగైనా ఎండ్ ఆఫ్ ద డే దాని మీద మనీ కూడా జనరేట్ అవ్వడం అనేది అవసరం. ఈ సినిమాని మీరు ఏ కోణంలో చూసారు? చరిత్ర చెప్పాలి మాత్రమేనా, మీకు ఫైనాన్షియల్గా కూడా మీరు పెట్టిన ఖర్చు చరిత్ర చెప్పాలి, నా ఆస్తిలో కొంత భాగం పోయినా పర్వాలేదు, నాకు నష్టమైనా పర్వాలేదు, చరిత్ర మాత్రం చిత్ర రూపంలో తెరకెక్కిస్తాను. నా భారతీయ సోదర సోదరి మనందరికీ, నా బిడ్డలకు అందరికీ చూపిద్దామనే ఆలోచనతోనే నేను పోయిన ముందుకు. కానీ ఏ కమర్షియల్ అంటే ఏడమ్మా, ఎవడు కొనుక్కోవడానికే రాలేదు ముందుకు, డిస్ట్రిబ్యూషన్ చేస్తాను రాలే. డిస్ట్రిబ్యూషన్ చేస్తానంటే నువ్వు డబ్బులు పెట్టు, నువ్వు ప్రొడ్యూస్ చేయి, నువ్వు డబ్బులు పెట్టు, నువ్వు అన్నీ చేస్తే నేను వచ్చి చూపిస్తా అన్న పద్ధతి అయింది. ఇక్కడ రాలే, ఇక దిస్ నో ఫేస్ కదా. ఇప్పుడు సినిమా అంటే హీరో ఉండాలి, హీరోయిన్ ఉండాలి. హీరో ఇట్లా కొట్టంగానే జీప్లన్నీ ఎగరాలి, అర్థమేనా? అట్లా కొట్టే వీరుడు ఎవరు లేరు ఇలా. ఓకే, అలా అయితే అనసూయ గారికి మార్కెట్ లేదా? హీరో గురించి హీరో కాదు, హీరో ఈ మన దగ్గర సినిమా ఇట్ ఈస్ జెండర్ బయాస్డ్ సినిమా. అంటే పురుషునికి ఆధిక్యత ఎక్కువ ఉన్నది ఇక్కడ, స్త్రీ డామినేటెడ్ కాదు ఇక్కడ. షీఈ్ ఎ సపోర్టివ్ క్యారెక్టర్ యాజ్ ఎ హీరోయిన్, గ్లామరస్ క్యారెక్టర్. హియర్ ఈజ్ ద హీరో క్యారెక్టర్. హీరో ఒక గ్లామర్, తర్వాత కొన్ని పాటలు, కొంత అది ఇది వ్యాంప్ గీంప్ అంతా. ఇక్కడ అవన్నీ లేదు. ఇది చాలా రిస్కీ ప్రొడక్షన్. ఇది 50 కోట్ల రూపాయలు పెట్టి 1675 సీజీ షాట్లు పెట్టి హై క్వాలిటీ సినిమా, ఎక్కడ కాంప్రమైజ్ చేయకుండా ఎగ్జాక్ట్గా 1947, 1948లో ఉన్న సన్నివేశం, అంటే ఆ సందర్భాలను, ఆ బిల్డింగ్లను, ఆ ప్యాలెస్లను చూపించాలంటే మామూలు విషయం కాదు. చాలా కష్టం, చాలా డబ్బు, చాలా శ్రమతో కూడుకున్న సబ్జెక్టు. ఇంకోటి మా మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు. దీనికి బీజిఎం ఇంపార్టెంట్ కూడా, చాలా ఇంపార్టెంట్. దెన్ మా గాయకులు మోహన భోగరాజు, శంకర్ మహాదేవన్, కైలాష్ ఖేర్, బీమ్స్. సో ఇంతమంది ఇంత బ్యూటిఫుల్ వాయిసెస్ ఇక్కడ వచ్చినాక, ఇంత మంచి హిస్టారికల్ సిచ్యువేషన్ మన దగ్గర ఉన్నాక మనకి ఇంకా వేరే అవసరం లేదు. ఓకే సార్, ఒక డైరెక్టర్గా అయితే మీరు ఈ సినిమాని ఏ కోణంలో చూస్తారు? అంటే కమర్షియల్ ఆర్ ఒక చరిత్ర చెప్పేది అనుకోవాలి, ఎలా? చరిత్రలోనే కమర్షియాలిటీ ఉంది. ఈ చరిత్రలో ఎంత కావాలో సినిమా థియేటర్ ఒకటి, హీరో అనే అతను థియేటర్కి తీసుకురావడం వరకే. థియేటర్కి వచ్చిన తర్వాత కంటెంటే బాగుండాలి, ఆ కంటెంట్లో పస ఉండాలి, కమర్షియాలిటీ ఉండాలి. అవన్నీ ఈ చరిత్రలో ఉన్నాయి, ఈ కథలో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే థియేటర్కి జనం ఆటోమేటిక్గా ఇది మా చరిత్ర అనుకుని వస్తారు. కాబట్టి వచ్చిన తర్వాత వాళ్ళే స్ప్రెడ్ చేస్తారు. ఓకే సార్, అయిపోయిన గతం గురించి ఇప్పుడు చెప్పడం వల్ల ఏంటి లాభం అంటే దానికి చివరిగా మీ సమాధానం? సింపుల్ అమ్మా. ఆనాడు రజాకారులు ఈ దమనకాండను, ఈ దహనకాండను సృష్టించారు. మళ్ళా మీ చుట్టుముట్టు పరిసరాల ప్రాంతాల్లో ఇటువంటిది వస్తే చాలా జాగ్రత్తతో ఉండండి, అందరూ ఐకమత్యంతో ముందుకు పోండి, రాబోయే రోజుల్లో ఇటువంటి దాన్ని మళ్ళా పుట్టకుండా చూడండి అని చెప్పే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలి, చరిత్రను చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎవరు బుక్స్ చదివే వాళ్ళు లేరు. చరిత్ర గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు కూడా ఎంతవరకు ఉన్నారో మనకు తెలియదు. ఉంటారు కొంతమంది, కాకపోతే ఇలా సినిమాల ద్వారా అయినా విషయాన్ని చెప్పడం అనేది చాలా అవసరం. కాబట్టి ఇలాంటి సినిమా తీసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.